విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణరామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు వెంకీ అనిల్ 5 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి జనవరి 12 విడుదల అనే ఆసక్తికరమైన టైటిల్ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించారు. షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు టైటిల్. ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణకు నివాళిగా అప్పుల అప్పారావులోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోని మొదలుపెట్టారు. ఈవీవి సత్యనారాయణ తనకి స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయము తెలిసిందే. వెంకటేష్, కళ్యాణరామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటి అని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా జనవరి 12 విడుదల అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు, టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది. కొద్ది రోజుల క్రితం వెంకటేష్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్ ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్రెడ్డిగా వెంకటేష్ కనిపించారు. భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలు రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్ గ్లాసెస్ తో ఓ కారు పక్కన వెంకటేష్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. వెంకటేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. కళ్యాణరామ్ కు కృతి శెట్టి జంటగా కనిపిస్తోంది. వెంకటేష్, కళ్యాణరామ్ కాంబినేషన్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ వినోదం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సాహు గారపాటి షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి కెమెరామెన్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.